హైదరాబాద్ లో భారత్ సదస్సును నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ రోజు రేపు ఈ సమ్మిట్ జరగనుంది. హెచ్ఐసిసిలోని నోవెటల్ హోటల్లో ఈ సదస్సు కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ సదస్సుకు 100కు పైగా దేశాల నుంచి 450కు పైగా ప్రతినిధులు హాజరు కానున్నారు. పలు రాజకీయ పార్టీల నాయకులు, మంత్రులు, ఎంపీలు, సెనేటర్లు రానున్నారు. రాజకీయ పార్టీలకు చెందిన అంతర్జాతీయ ప్రముఖులు, నిపుణులు ఈ సదస్సులో పాల్గొనున్నారు. అంతర్జాతీయ న్యాయం, సమానత్వం, ప్రగతిశీల సహకారం వంటి అంశాలపై ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సైద్ధాంతిక చర్చలు జరగనున్నాయి. మరోవైపు ఈ రోజు హైదరాబాద్ డిక్లరేషన్ ను ఆవిష్కరించనున్నారు. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రసంగించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 140 సంవత్సరాలు కావడం, అలిన ఉద్యమానికి బీజాలు వేసిన బాండింగ్ సదస్సు 70వ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 రోజులు భారత్ సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ప్రపంచంలో భౌగోళిక, రాజకీయ, ఆర్థిక, ప్రజాస్వామికంగా పెను మార్పులు సంభవిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం తొలిసారిగా ఈ సదస్సును నిర్వహిస్తుందన్నారు. తమ నాయకుడు రాహుల్ గాంధీ స్వప్నమైన న్యాయను ప్రతిబింబించేలా ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలపై చర్చలుంటాయని తెలిపారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి నిర్దేశించిన తెలంగాణ రైజింగ్ పై కూడా చర్చిస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంపై అంతర్జాతీయ ఇన్వెస్టర్లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు వివరిస్తామని తెలియజేశారు. ఇక హైదరాబాద్ లో భారత్ సదస్సును నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ రోజు రేపు ఈ సమ్మిట్ జరగనుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? భారత్ సమ్మిట్ కు హెచ్ఐసిసి వేదిక అయింది. మరి కాసేపట్లోనే సీఎం ఈ సమ్మిట్ కి చేరుకోబోతున్నారు. ఇప్పటికే వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులందరూ కూడా ఇటు హెచ్ఐసిసికి చేరుకున్నారు. దాదాపుగా 100కు పైగా దేశాల నుంచి 450 మందికి పైగా డెలిగేట్స్ అయితే ఈ సమ్మిట్ కు హాజరు కాబోతున్నారు. ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు కావచ్చు, అదేవిధంగా అహింస, సత్యం, న్యాయం, ప్రజాస్వామ్యం వంటి కాంగ్రెస్ మూల సూత్రాలపై ఈ సదస్సు దృష్టి సారించిందనే చెప్పాలి. ఇక ఈ సదస్సుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ కూడా వస్తారని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఈ రోజు రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో గాయపడినటువంటి కుటుంబాలను పరామర్శించడం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పహల్గావ్కు రాహుల్ వెళ్లారు. సో రాహుల్ వస్తారా రారా అనేది అయితే ఇప్పుడు ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ప్రధానంగా ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి అయితే డెలిగేట్స్ ఈ సదస్సుకు హాజరు కాబోతున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, అదే విధంగా తెలంగాణను రైజింగ్ అనే నినాదంతో ముందుకు వెళ్తుంది. తెలంగాణ రైజింగ్ నినాదాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసేందుకే ఈ కార్యక్రమం అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇటు ఇప్పటికే ఈ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. వచ్చే డెలిగేట్స్ కి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా స్వాగతం కూడా పలుకుతున్నారు. రాత్రి ఇటు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు డెలిగేట్స్ కి డిన్నర్ కూడా అరేంజ్ చేశారు. ప్రధానంగా ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలపై ఈ సదస్సులో చర్చ అయితే జరగబోతుంది. తెలంగాణను విశ్వవ్యాప్తంగా ఆవిష్కృతం చేసే కార్యక్రమంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఈ సదస్సు ఏర్పాటు చేసిందని చెప్పేసి ప్రభుత్వం ఈ సదస్సు ఏర్పాటు చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రధానంగా పెట్టుబడులపై ఫోకస్ చేసింది. ఇప్పటికే సీఎం ఇటు తావు కావచ్చు, అదేవిధంగా జపాన్ టూర్ కు వెళ్లే అనుకూలమైనటువంటి పరిస్థితులు, పెట్టుబడులు పెట్టడానికి అన్ని కూడా వివరించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఈ సదస్సుకు వివిధ దేశాల నుంచి వ్యాపారవేత్తలు కావచ్చు, ప్రముఖ కంపెనీలకు సంబంధించినటువంటి డెలిగేట్స్ కూడా హాజరు కాబోతున్నారు. వాళ్ళందరినీ ఉద్దేశించి సీఎం కూడా మాట్లాడబోతున్నారు. కాసేపట్లోనే సీఎం ఈ సభాస్థలికి చేరుకోబోతున్నారు. భారత తొలి ప్రధాని నెహ్రూ స్ఫూర్తితో ఇటు సమృద్ధి భారత్, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ సమ్మిట్ ని ఏర్పాటు చేస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ మూల సూత్రాలపై ప్రధానంగా ఈ సదస్సులో వివరించే అవకాశం ఉంది. అదే ఇంకా ఇటు వివిధ దేశాల్లో ఉన్నటువంటి తాజా రాజకీయాలు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రగతిశీల శక్తులను కూడగట్టుకుని హైదరాబాద్ డిక్లరేషన్ కూడా ఈ సమ్మిట్ లో విడుదల చేయబోతున్నారు. ఇక ఇవాళ రేపు ఈ సమ్మిట్ కొనసాగుతుంది. ప్రియాంక గాంధీ కూడా వస్తారని చెప్తున్నారు. కానీ వాటికి సంబంధించి అయితే ఒక క్లారిటీ రావాల్సి అయితే ఉంది వరలక్ష్మి.